హాయ్ వీవర్స్, వెల్కమ్ టు ప్రిన్సీ కిచెన్. ఇవాళ రెసిపీ టేస్టీ క్రంచీ ఆలూ బజ్జీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఆలు 2, చిల్లీ పౌడర్ 1 స్పూన్, ధనియా పౌడర్ 1 స్పూన్, టర్మరిక్ పౌడర్ 1 స్పూన్, ఇంగువ చిటికెడు, కొత్తిమీర 2 రెమ్మలు, సాల్ట్ తగినంత, శనగపిండి 1 కప్. ఆలూ బజ్జీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఆలూని బజ్జీకి మనము ఇలా ఫీల్ చేసుకోవాలండి. ఆలూని మనము బజ్జీల కోసం ఇలా సన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలండి. ఈ ఆలు స్లైసెస్ని మనము వాటర్లో వేసి వాష్ చేసుకోవాలండి. ఇలా వాష్ చేసుకొని ఒక 2 మినిట్స్ మనము ఒక ప్లేట్లోకి తీసుకొని ఆరబెట్టాలండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఆలు స్లైసెస్ని ఇలా మనము ఒక 2 మినిట్స్ ఒక ప్లేట్లో పెట్టి ఆరబెట్టాలండి. చూడండి ఫ్రెండ్స్, మనం ఇప్పుడు బజ్జీకి బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందామండి. శనగపిండి 1 కప్ వేస్తున్నానండి. అలాగే ఇప్పుడు మనము 1/2 స్పూన్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేద్దామండి. అలాగే 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్, ధనియా పౌడర్ 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడండి, అలాగే కొత్తిమీర 1 స్పూన్ తురుము, సాల్ట్ తగినంత. మనము వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా ఈ పిండిలో కలిపేలాగా మనం బాగా ఇలా కలపాలండి. చూడండి ఫ్రెండ్స్, అలాగే ఇప్పుడు మనం బజ్జీ పిండికి సరిపడినంత వాటర్ యాడ్ చేద్దామండి. వేసి బాగా కలపాలండి. ఇలా ఈవెన్గా అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా మనము కలపాలండి. చూడండి ఫ్రెండ్స్, మనము ఈ పిండిని ఇలా కలుపుకోవాలండి. బ్యాటర్ ఇలా రావాలి. ఇప్పుడు మనము ఆయిల్ యాడ్ చేద్దామండి. 2 టేబుల్ స్పూన్ హాట్ ఆయిల్ అండి. హాట్ ఆయిల్ 2 టేబుల్ స్పూన్ యాడ్ చేయాలండి. వేసి కలపాలండి. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇలా కలపాలి. ఓకే ఫ్రెండ్స్, బ్యాటర్ రెడీ అయిపోయిందండి. చూడండి, చాలా బాగా ప్రిపేర్ అయింది. ఇప్పుడు మనం ఇంకా బజ్జీలు ప్రిపేర్ చేసుకుందామండి. ఓకేనండి, స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్ హీట్ ఎక్కింది. ఇప్పుడు మనము ఆయిల్ యాడ్ చేద్దామండి. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మనం ఆలూ బజ్జీలు వేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఆలూ బజ్జీలు మనం గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంగువ యాడ్ చేసాం కాబట్టి చిన్నపిల్లలు ఎన్ని తిన్నా కానీ మనకేం ప్రాబ్లం అనిపించదండి. చూడండి ఫ్రెండ్, ఆలూ బజ్జీ ఫ్రై అవుతా ఉందండి. లైట్గా ఫ్రై అయిందండి. 1 మినిట్లో పూర్తిగా ఫ్రై అవుతుంది ఫ్రెండ్స్. మనం ఇలా మెల్లగా ఇలా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, చాలా టేస్టీగా ఉంటుందండి. నేను చెప్పిన మెజర్మెంట్ ప్రకారం మీరు ప్రిపేర్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఆలూ బజ్జీ ప్రిపేర్ అయిపోయిందండి. మనం ఇంకా ఒక ప్లేట్లోకి తీసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఆయిల్ కూడా ఎక్కువ అబ్జర్వ్ చేసుకోదండి. చూడండి ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, ఈ వింటర్ సమయంలో మనము
వేడి వేడి ఆలు బజ్జీలు కానీ తిన్నామంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. మనసు కూడా చాలా ఉల్లాసంగా ఉంటుంది ఫ్రెండ్స్. అందుకనేసి మీకోసం నేను ఈ ఆలు బజ్జీ ప్రిపేర్ చేశానండి. ఈ ఆలు బజ్జీ మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసి చూడండి. ప్రిపేర్ చేసి చూసి పిల్లలు పెద్దలు అందరూ టేస్ట్ చేసి చూసి ఎలా ఉందో మీరు నాకు కామెంట్ సెక్షన్లో కంపల్సరీ పెట్టండి. అలాగే నేను చేసిన ఈ ఆలు బజ్జీ మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.